I love Kashmiri food, you see. Chickeny, muttony. Muttony, chickeny. And then chicken raw juice, yes. Next item, please. Shifta. Shifta. Yummy Healthy Kitchen, powered by My Kitchen Concept. నమస్కారం. భారతీయ సంఖ్యాశాస్త్రం రియల్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ప్రముఖ న్యూమరాలజిస్ట్ భరత్ భూషణ్ బ్రహ్మశ్రీ ముదికొండ గోపీకృష్ణ గారు, అదేవిధంగా బ్రహ్మశ్రీ ద్విభాషం రవిశర్మ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. సో మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా ఒక్కసారి న్యూమరాలజీ పరంగా చెక్ చేయించుకుని భవిష్యత్తులో సక్సెస్ సాధించాలనుకునేవారు స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు సంఖ్య పట్ల కొంతమందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. అంటే సంఖ్యాశాస్త్రం వల్ల మనం జాతకాన్ని చెక్ చేయించుకోవడం కరెక్టేనా, ఇట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు గోపీకృష్ణ గారు? అంటే అపోహలు అనేవి శాస్త్రంలో అపోహలు ఉండవు, కానీ శాస్త్రం పట్ల కొంచెం మిస్యూజ్ అయినప్పుడు రకరకాల అపోహలు వస్తుంటాయి. న్యూమరాలజీల మధ్య అపోహలు బాగా పెరిగిపోయి చాలామంది అడుగుతుంటారు వచ్చినట్టు కూడా. సో మన సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న అపోహలు చూడాలి. చాలా చిన్న చిన్న అపోహలే ప్రతి వాళ్ళకి, ఈవెన్ కామన్ మెన్ కూడా వచ్చేస్తుంటాయి. దాంట్లో ముఖ్యంగా టీవీ ముందు కూర్చున్న వాళ్ళు ఒక రేటింగ్ ప్రకారం 70 to 80% మహిళలే ఉంటారు. సో మహిళలను టార్గెట్ చేసి చెప్పే కొన్ని ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు చూసుకుంటే వాళ్ళ పేరులో ఏ ఉండద్దు అన్నది ఒక అపోహ. ఉమా అన్న పేరు ఉండకూడదు అన్నది ఒక అపోహ. రెండవది, తర్వాత తా, తెలుగులో మనకు తా లేదా తి అన్న అక్షరాలు వస్తాయి. ఈ పేరు మీద వాళ్ళ పేర్లు ఉండకూడదు. అంటే అప్పుడు ఏమవుతుంది, లత అన్న పేరు ఉంటుంది, దాంట్లో తా వస్తుంది. అలాగే సుమతి అని పేరు ఉంది అనుకోండి, దాంట్లో తి వస్తుంది. సో ఇది కూడా ఒక అపోహ మట్టుకే. వాళ్ళ పేర్లో ఏ ప్రపంచంలో ఎక్కడ ఏ న్యూమరాలజీ పుస్తకాల్లో కూడా, అసలు న్యూమరాలజీ పుస్తకాలు ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి తాతీలు యూలివే ఉండవు. సో ఇలాంటివి ఉంటాయి. అలాగే ఇంకోటి, మామూలుగా అబ్బాయిల పేర్లు ఉన్నాయి. రవి అన్న పేరు ఉంది, రవి అన్న పేరులో అయ్యి ఉంది. అలాగే రాజు అన్న పేరు ఉంది, దాంట్లో మళ్ళీ యూ ఉంది. సో దీంట్లో రవి అనే పేరులో అయ్యి ఉంది కాబట్టి. అలాగే వాసు 4 అక్షరాలు వస్తాయి. 4 అక్షరాలు ఉండకూడదు న్యూమరాలజీలో. 4 ఉంటే ఏమవుతుంది, 1 2 3 4. 4 అంటే రాహు, రాహు అంటే బ్యాడ్ అనే ఒక వక్ర భాష ఉంటుంది. ఈ అపోహ తప్పు. అలాగే మన లెటర్లో ఐ ఉండకూడదు. సాధారణంగా మనకు ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ చేసుకుంటే అయిపోయి చాలామంది పేర్లు ఉంటాయి. చివరికి హేమమాలిని అన్నది మళ్ళీ చివరికి అయి వస్తుంది. శ్రీదేవి అన్న అయి వస్తుంది. సో ఫేమస్ స్టార్ శ్రీదేవిలో అయ్యింది, ఐసీసీ బ్యాంక్లో అయ్యింది, ఇండియాలో అయ్యింది, బిల్ క్లింటన్లో అయ్యింది. సో ఎంతోమందికి ఉన్నా కూడా సమాధానం దొరకదు. సో ఇది కూడా ఒక అపోహ దీంట్లో. ఇది కాక ఏం చేస్తారు, ఇట్లా దొరకనప్పుడు ఇవన్నీ అసలు ఎందుకు చెప్తున్నారంటే, టీవీ మాధ్యమాల ద్వారా కానీ పేపర్లో కానీ ప్రజల బలహీనతను ఎంకేజ్ చేసుకోవాలంటే కొత్త కొత్త పదాలు సృష్టించాలి. ఇప్పుడు రవి, రాజు అయి ఉండకూడదు అనగానే 100 మంది ఈరోజు వచ్చేస్తారు. సార్ నిజంగా నా పేరులో అయి ఉందండి, అందుకే మావాడు ఫెయిల్ అయిపోతున్నాడు. యూ ఉంది, అందుకే మామకి మాటి మాటి జ్వరం వస్తుందండి. ఎందుకు వస్తుంది జ్వరం? యూ ఉన్నందుకు అనమాట. ఇలాంటివన్నీ చూసుకుంటారు. ఇంకోటి ఏమవుతుంది, ఇప్పుడు రామారావు అన్న పేరు ఉందనుకోండి, దీంట్లో ఉంటే దీంట్లో ఏం చేస్తారు, నేను చిన్నప్పుడు చదువుకుని ఏఈఐవై ఓవెల్స్ అండి, ఏఈఐవై ఓవెల్స్. మీ పేరులో ఓవెల్స్లో 13వ నెంబర్ ఉంది లేదా 18వ నెంబర్ ఉంది, ఇది డేంజర్ నెంబర్ అంటారు. అటు జ్యోతిష్ శాస్త్రంలో కానీ సంఖ్యాశాస్త్రంలో కానీ ఏ నెంబరు మంచి నెంబరు చెడు నెంబరు ఉండదు. అలాగే గ్రహాల్లో కూడా అన్ని గ్రహాలు మంచివే. గురుగ్రహం వెళ్ళి కనుక రాంగ్ ప్లానెట్లో పడితే గురు చండాలయోగం అంటారు, అక్కడ ఆయన ఏం చేయలేడు. అలాగే శనిగ్రహం ఉంది, శనిగ్రహం చెడు ఎందుకు అవుతుంది? ఎవరు డ్యూటీలు వాళ్ళకు ఉంటాయి. సో జ్యోతిష్యంలో కూడా ఏ గ్రహాలు మంచిగా ఏవి చెడుగా, వాళ్ళు డ్యూటీలు చేస్తుంటారు. శని మంచి చేస్తాడు, చెడు చేస్తాడు. కాబట్టి అదొక అపోహ అనమాట. ఎవ్రీ నెంబర్ ఈస్ గుడ్ అండ్ ఎవ్రీ ప్లానెట్ ఈస్ గుడ్. ఎక్కడ వస్తుంటే జాతకం ప్రకారం వచ్చిన తర్వాత అప్పుడు ఇవన్నీ మారుతుంటాయి. ఒకరు గురువు బాగాలేకపోవచ్చు, గురుబలం తక్కువ ఉందంటారు. ఒక శని బాగా ఉంటాడు, ఎన్నికల్లో సీఎం అవుతాడు. రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ వీళ్ళిద్దరిని తీసుకుంటే ఆ శని పీరియడ్లోనే వాళ్ళు సీఎంలు అయ్యారు. శని పీరియడ్లో అమ్మాయిల పెళ్ళి అవుతాయి. శని బాగాలేనప్పుడు ఇల్లు కూడా కడతారు. మరి శని చెడ్డవాడు ఎట్లా అయ్యాడు? సో అటు జ్యోతిష్ శాస్త్రంలో అయినా సంఖ్యాశాస్త్రాలైనా గ్రహాలు 9 ప్రధానంగా ఉంటాయి కాబట్టి ఏ సంఖ్య మంచిది లేదా ఏ సంఖ్య చెడు మనం రూల్ అవుట్ చేయడానికి వీల్లేదు. నెంబర్ 9 ఉంది, ఇది ఎన్టీఆర్కి లక్కీ నెంబరు అని అందరూ కారణం నెంబర్ 9 తీసుకోవచ్చు. అలాగే వ్యక్తిగతంగా డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8 ఉంది అనుకోండి, లేదా నెంబర్ 4 ఉంది, వీళ్ళు కనుక నెంబర్ 9 కారు తీసుకుంటే యాక్సిడెంట్లు అవుతాయి. మరి నెంబర్ 9 ఎన్టీఆర్కి మంచిది, ఆయనకు మంచిది మనందరం చేసుకుంటే ఎట్లా అవుతుంది? అమితాబ్ బచ్చన్ కాళ్ళు ఆయన 6 feet పైన ఉంటాడు కాబట్టి 11 నెంబర్ ఉంది. అమితాబ్ బచ్చన్ గొప్పవాడు కావచ్చు, కానీ ఆశు మనకు పట్టదు కదా, మనకు పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఎవరి నెంబర్ వాళ్ళు ఎవరి జాతక వాళ్ళు కొంటే విశ్లేషణ వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యను బట్టి విషయం చెప్పడం ఉంటుంది. కానీ ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి నెంబర్ల మీద కానీ పేర్ల మీద కానీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ తాతి ఉంది, మాలతి, సుజాత, లత, వీళ్ళందరూ బలైపోతారు. రవి, రాజు, వాసు వీళ్ళందరూ బలైపోతారు.
లేదు ఓవెల్స్ దాంట్లో 13 నెంబర్ వచ్చిందంటారు. ఇవన్నీ కూడా తప్పుడివే. ఇక రెండోది దీంట్లో ఈ అపోహలు ఏంటి, RR పెట్టుకోవటం లేదా AK పెట్టుకోవటం అనమాట. ఇది పెట్టేస్తే న్యూమరాలజీ అయిపోతుంది. వెంటనే 2 నిమిషాల్లో వాళ్ళ సమస్యలన్నిటి కూడా పెద్ద పెద్ద సమస్యలు వాళ్ళకు ఉంటాయి. జస్ట్ వాళ్ళ పేర్లో RR AK పెట్టేస్తే కూడా మీకు అయిపోతుంది అంటారు. ఈ RR AK అంటే మీరు ఎట్లా మన హౌ టు ప్రొనౌన్స్ మీ కార్డు ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు పలకగలిగే స్థితిలో ఉండాలి కదా. సో అది చూసుకున్న తర్వాత వాళ్ళు మన పేరును ఉచ్చరించారనుకోండి, ఇంకా మనకి ఎక్కడ లేని కోపం, ఇరిటేషన్ అవుతుంది. కాకి పిల్ల కాకేకి ముద్దు, ఎవరి పేరు వాళ్ళకి ముద్దు ఎన్నోసార్లు చెప్పాను నేను. సో లేదా మనకి లాంగ్వేజ్ అని వచ్చి ఉండకపోవాలి. సో ఇవన్నీ కూడా అపోహలే, ఏది శాస్త్రం కాదండి. పై మెరుగులు దేని నుంచి ఇది ప్రజల్లో ఉన్న అపోహలు. ఖచ్చితంగా ఇవన్నీ అపోహలు మాత్రమే, మిస్అండర్స్టాండింగ్ మాత్రమే, ఇది శాస్త్రం కాదు. ఇవన్నీ వాళ్ళ నోట్లో క్రియేటివ్ వర్డ్స్, అంటే కవిత్వం కొంత, వాడుకున్న పైత్యం కొంత అంటారు. ఇది పైత్యానికి సంబంధించింది కానీ సంఖ్యాశాస్త్రానికి సంబంధించింది కాదు. రైట్ అండి. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయ్ కుమార్ గారు. హలో, నమస్తే అండి విజయ్ కుమార్ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/7/82. ఓకే ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? జాబ్ లేదు, ప్లస్ హెల్త్ బాగుండదు మేడం ఇప్పుడు. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. మరి ఏమైనా బీటెక్ అయిపోయిందా? అవును సార్, బీటెక్ అయిపోయింది, ప్లస్ హెల్త్ బాగుండదు సార్. బీటెక్ అంటే ఏంటి ఫెకల్టీ? బీటెక్ ఏంటి? ఎలక్ట్రానిక్సా, ఎలక్ట్రికలా, సివిలా, మెకానికలా? కంప్యూటర్ సైన్స్ సార్. కంప్యూటర్ సైన్స్ చేశారు. సో ఇక్కడ మీకు ఈరోజు న్యూమరాలజీ కుండలి ప్రకారం చూద్దాం. ఫస్ట్ టైం న్యూమరాలజీ కుండలి ప్రకారం మీ ప్రశ్నల జవాబులు దాంట్లో చూసి దాంట్లో ఏమన్నా గ్రహాలు కనుక విగ్రహాలు ఉంటే వాటి కొంచెం పరిహారాలు ఉంటాయి. న్యూమరాలజీలు ఎన్నోసార్లు చెప్పాయి, న్యూమరాలజీలు పరిహారాలు, జపాలు, హోమాలు, తపాలు, సంఖ్యాశాస్త్రాలు ఉండవు. కానీ మరి చాలా మందికి మరి దానికి ఎట్లా బయటపడాలి అన్నప్పుడు అక్కడ జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం చెప్పాల్సి వస్తుంది. జ్యోతిష్ శాస్త్రం కాకుండా హోమాలు ఉంటుంది. అలాగే మన స్టూడెంట్ ఇప్పుడు రవిశర్మ గారు ఉన్నారు, మా ప్యానల్ అడ్వైజర్ అనమాట. అంటే ఇటువంటి పరిహారాలకు వచ్చిన జాతకంలో ఏదైనా శని రాహు బాలిది అంటే వాళ్ళకి ఏ జపాలు చేసుకోవాలి, ఏ పూజలు చేయాలి, లేదా హోమం అవసరం అయితే దానికి ఆ గ్రహానికి సంబంధించి ఏం పూజ చేసుకోవాలి. డబ్బులు కావాలంటే అందరికీ లక్ష్మీ యాగం చేయాల్సి వస్తుంది. అప్పులు పాలైపోయారు, దాని కుదుటికి సంబంధించిన పరిహారాలు ఉంటాయి. ఇక్కడ ఈ సమస్యకి ఆ పరిహారం ఏం చేయాలి, ఏ పూజలు ఆయన చెప్తారు. ఇప్పుడు ఈయన అడిగారు విజయ్ కుమార్ కనుక తీసుకుంటే ఈయన గ్రహాలు చూసుకున్నప్పుడు ఈయనకి డివైన్ లెవెల్లో సూర్యుడు బాగానే ఉన్నాడు, కుజుడు బాగానే ఉన్నాడు ఇక్కడి నుంచి. అలాగే ఇక్కడ కేతువు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత కుజుడు మళ్ళీ స్క్వేర్లో ఉన్నాడు, ఇక మిగిలింది చంద్రుడు. ఇప్పుడు ఈయన ఏమడిగాడు ప్రశ్న అంటే చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. దీంట్లో ఇవన్నీ ఉన్నాయి, దీంట్లో వేసినాయి. అడిగింది ఏంటి, బీటెక్ అయిపోయింది, నాకు ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, హెల్త్ బాగాలేదు అన్నాడు. అంటే నీకు ఏ గ్రహాలు బాగాలేదంటే ఇక్కడ నెంబర్ 5, 6, 8 ఈ 3 ఈయనకు లేవు అనమాట. అంటే ఏ గ్రహాలు వీకునికి? బుధుడు వీకున్నాడు, బుధగ్రహం బాగాలేదు. అలాగే శుక్రగ్రహం బాగలేదు, శనిగ్రహం బాగలేదు. శనిగ్రహం అనుకూలంగా ఉంటే ఈ పాటికి నీకు ఉద్యోగం రావాలి. కంప్యూటర్ సైన్స్ కరెక్ట్గానే తీస్తున్నాడు, సైన్స్ కరెక్ట్గానే ఉంది. కాబట్టి ఇక్కడ బుధుడు, శుక్రుడు ప్లస్ శని ఈ 3 గ్రహాలు మీకు వీక్ ఉండటం వల్ల ఉద్యోగం రావట్లేదు. అలాగే మీ లక్కీ నెంబర్ వచ్చేసి 2. ఈ బుధుడు, శుక్రుడు, శని ఈ 3 బాగాలేవు కాబట్టి వీటికి ఏం పరిహారం చేసుకుంటే మీకు సమస్య అవుతుందని రవిశర్మ గారు చెప్తారు. హలో విజయ్ కుమార్ గారు. హలో విజయ్ కుమార్ గారు వింటున్నారు, మీరు చెప్పండి. హలో విజయ్ కుమార్ గారు వింటున్నారు, మీరు చెప్పండి. ఫోన్ కటాయని చెప్పచ్చు. ఈ శని మీ జాతకంలో శని బాగోలేదు కాబట్టి శనికి సంబంధించి మన్యుసూక్త పారాయణ అనేటువంటిది ఆంజనేయ స్వామికి సంబంధించి ఒక మన్యుసూక్త పారాయణ అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది. అది చక్కగా మీరు 108 సార్లు కనుక మీ గోత్రనామాలతో ఈ మన్యుసూక్త పారాయణ చేయించుకున్నట్లయితే ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుంటుంది. తదుపరి మీకు త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. రైట్ అండి, మరో కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి ఆయేష గారు. హలో హలో నమస్తే అండి ఆయేష గారు. నా పేరు మీరేనండి, ఆయిష. ఓకే అండి, చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 23rd జూలై 1978. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు హెల్త్ బాగోదండి, దాని గురించి తెలుసుకుందామని. ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ఆయేష గారు. హెల్త్ బాగుందంటే ఏం బాగుండదు? ఏం సార్? హెల్త్ బాగుందంటే ప్రాబ్లం ఏంటి చెప్పండి. అంటే నాకు యూట్రస్ ప్రాబ్లం ఉందండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్లో చూసుకున్నప్పుడు అండి
చంద్రుడు తర్వాత గురువు బాగున్నారు, కేతు బాగానే ఉంది, కేతు డబుల్లో ఉంది, శని బాగానే ఉన్నాడు. ఇక మీకు ప్రాబ్లం వచ్చేసి ఏమవుతుందంటే జూలై మాసంలో పుట్టాడు కాబట్టి జూలై మాసానికి కేతు అధిపతి అవుతాడు నెంబర్ 7. అలాగే చాలామందికి కూడా ఈ యూరినరీ సంబంధించింది లేదా కిడ్నీ సంబంధించిన వ్యాధులు రావడానికి, ఎందుకంటే న్యూమరాలజీ కానీ అస్ట్రాలజీ కానీ వైద్య జ్యోతిషం కూడా ఉంటుంది న్యూమరాలజీ, అలాగే మెడికల్ పామిస్ట్రీ దాంట్లో మెడికల్ పామిస్ట్రీ కూడా ఉంటుంది. కాబట్టి కొన్ని జబ్బులకి కొన్ని గ్రహాలు కారణం అయిపోతాయి. మీకు మొత్తం మీద మీరు అనుకున్న హెల్త్ ప్రాబ్లం కంట్రోల్లో ఉంటుంది, సూర్యుడు అధిపతిగా ఉన్నారు కాబట్టి. కాబట్టి ఇక్కడ కేతు ఒకటి మీకు వీక్ కావటం వల్ల జరుగుతుంది. ఆ కేతుకు పరిగ్రహం లక్కీ నెంబర్ నా తరఫున సంఖ్యాశాస్త్ర లక్కీ నెంబర్ 1 వస్తుంది. ఈ కేతు గ్రహం బాగాలేకపోవటం వల్ల మీకు వస్తుంది. ఆ కేతుకి ఎలాంటి పరిహారం చేయాలి రవిశర్మ గారు చెప్తారు. ఈ కేతుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారం సూర్యనారాయణమూర్తికి సంబంధించి సౌరపారాయణ అనేటువంటిది ఒక పారాయణ ఉంటుంది. ఆ పారాయణ కనుక మీరు బ్రాహ్మణుల చేత ఒక 11 రోజులు కనుక మీరు ఆ పారాయణ చేయించినట్లయితే మీకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి, పద్మ గారు. హలో హలో అండి మేడం గారు. హలో నమస్తే అండి పద్మ గారు. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి పేరు కృష్ణ అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్డే చెప్తాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ వారిది. 20 ఓకే 11 ఓకే 1969. 69. అవునండి. ఓకే అండి, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారు బిజినెస్ చేస్తారండి, అసలు కలిసి రావట్లేదు. ఓకే, బాగా ఇన్కమ్ ఉంటది కానీ ఎంత చేసినా కూడా లొడకనైపోతుంది. రైట్ అండి. గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, అర్థమైపోయిందండి. ఎందుకంటే న్యూమరాలజీ ఎంత ఫాస్ట్గా ఉంటున్నాడు, సూపర్ ఫాస్ట్, రాకెట్ కంటే ఫాస్ట్ ఉంటుంది. మీరు అడిగే లోపల ఇక్కడ తెలిసిపోయింది. మీ వారు డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నప్పుడు 20th డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, అక్కడ చంద్రుడు అధిపతి అవుతారు. అలాగే డెస్టినీ కూడా నెంబర్ 2 చంద్రుడు. అంటే డెస్టినీ అంటే మనం ఏం చెప్తాం, ఎప్పుడు మేము ట్రయాంగిల్ చూపిస్తుంటాను ఇట్లాగా, ఇది డెస్టినీ నెంబర్ టోటల్ డేట్ ఆఫ్ బర్త్. దాని ప్రకారం చంద్రుడు అధిపతి అయితే ఏమవుతారంటే ఇక్కడ వ్యాపారం చేసేటప్పుడు ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నప్పుడు ముందు ఆయన స్వతంత్రంగా చేయాలి, ఒకటి పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయకూడదు. అట్లానే స్వతంత్రంగా వ్యాపారం చేయాలంటే ఆయన ఒక్కడే చేస్తే కూడా కాదు కాబట్టి ఒక మంచి సలహాదారిని ఉన్న పెట్టుకోవాలి, పార్ట్నర్ కాకుండా పెట్టుకొని వ్యాపారం చేయాలి, ఒకటి. 2 ఆర్థిక ఫైనాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎంత సంపాదిస్తాడు అంటే 2 చేతులతో సంపాదిస్తే 4 చేతులతో ఖర్చు అయిపోతుంది. ఈయన చేతి నుంచి కనుక ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదండి ఆర్థిక పరిస్థితి. సో ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం అన్నది మీకు ఫ్లక్చువేషన్ ఉంటుంది. దీనికి కారణం చంద్రుడు అనమాట. సో చంద్రుడికి సంబంధించిన ఏదైనా ఒక పరిహారం చేసుకోవాలి. న్యూమరాలజీ కానీ అస్ట్రాలజీ పరంగా చూసుకున్నప్పుడు ఈయన మూన్ స్టోన్ చంద్రకాంత శిల అంటారు. ఆ చంద్రకాంత శిల కుడి చేయి మధ్య వేలికి వేసుకోమని చెప్పండి. కుడి చేయి మధ్య వేలికి వెండిలో చంద్రకాంత శిల, ఇంగ్లీష్లో మూన్ స్టోన్ అంటారు, అదొక రెమెడీ ఉంది. ఆయన లక్కీ నెంబర్ వచ్చేసి 2. చంద్రుడికి మనం ఏం పరిహారం చేస్తే ఈయనకి వ్యాపారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రవిశర్మ గారు చెప్తారు. ఈయన వ్యాపారానికి సంబంధించి చంద్రుడికి 10,000 జపసంఖ్య ఉంటుంది. ఆ 10,000 జపసంఖ్య చేయించి ఒక 5 కేజీలు బియ్యం బ్రాహ్మణుడికి ఎవరికైనా ఏదైనా దేవాలయం ఉంది కానీ ఏదైనా మీ ఇంటికి వచ్చేటువంటి బ్రాహ్మణులకు కానీ ఈ బియ్యం దానం చేసినట్లయితే కనుక మీకు త్వరలో మంచి ఫలితం కలుగుతుంది. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, భాస్కర్ గారు. హలో సార్ మేడం, చెప్పండి మేడం. భాస్కర్ గారు నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకుంటున్నాను మేడం. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18 February 1974. 19 ఫిబ్రవరి 18 మేడం. 18 ఫిబ్రవరి 1974. 74. ఓకే అండి, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నేను ఆల్రెడీ జాబ్ చేస్తాను మేడం. రైట్ అండి. ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి అదే సూపర్వైజర్ లో ఉన్నాను 15 years నుంచి. ఓకే అది ఎందుకు అలా జరుగుతుంది అర్థం కావట్లేదు. ఓకే అండి. ఫైనాన్షియల్ గా కూడా బాగట్లేదు, నెక్స్ట్ వచ్చి పిల్లల హెల్త్ కూడా బాగుంటలేదు. ఓకే ఓకే అండి, గోపీకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. భాస్కర్ గారు, మీకు జ్వరం వస్తే మీకు ఇంజక్షన్ ఇవ్వచ్చు, పిల్లలకి జ్వరం వస్తే పిల్లలకి ఇవ్వాలి. కానీ పిల్లలకి బాగుండట్లేదంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో పరిశీలన చేసినప్పుడు తెలుస్తుంది. మీ వరకు వస్తే భాస్కర్ గారు ఇక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకుంటే అందుకు మీరు సంతోషించాల్సిన విషయం ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇక్కడ కుజుడు ప్లస్ బుధుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి నెంబర్ 9 and 5 ఇద్దరు ఉన్నారు కాబట్టి దీని ప్రకారం ఏమవుతుందంటే ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, మేనేజరు, సూపర్వైజరు ఇలాంటి దాంట్లో ఉంటారు. పదవి బాగానే ఉంది. మీకు వచ్చే సమస్య ఏమిటంటే అక్కడ పొజిషన్ బాగుంది కానీ ఈ 15 ఏళ్ళు 16 ఏళ్ళు సర్వీసులో మీకు ఇన్కమ్ బాగా పెరగట్లేదు. ఇక్కడ నెంబర్ 5 ఇన్కమ్ బాగా పెరగాలి. పైగా మీకు ఈ వృత్తిలో ఒకే రకమైన జీతం వస్తుంది. నెంబర్ 5 డెసిషన్ ఉన్న వాళ్ళకి అది వ్యాపారమైన ఉద్యోగం అయినా కూడా ఒకవైపు నుంచి వచ్చి అంటే 1 source ఆఫ్ ఇన్కమ్ సరిపోదండి.
ఇంకా సైడ్ బిజినెస్ లాంటివి ఉండాలి. సైడ్ బిజినెస్ అంటే ఇప్పుడు పొరపాటున ఒక ప్రభుత్వ ఉద్యోగిత లంచం తీసుకోవటం కాదు, న్యాయ పద్ధతిలో ఇంకా ఇతరత్ర మనం సైడ్ బిజినెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరికి కూడా సరిపోదు కాబట్టి మీరు సైడ్ బిజినెస్, ఎందుకంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి డెసిషన్ నెంబర్ 5 ఉంది కాబట్టి మీరు సైడ్ బిజినెస్ అని ఒకటి చేసుకోవాలి, సైడ్ ఇన్కమ్ ఒకటి తీసుకోవాలి. లేదా మీకు చదువు బాగుంటే ట్యూషన్స్ కానీ అకాడమీ కానీ మీ ఇష్టం ఏదైనా ఒకటి ఇంకో ఇన్కమ్ స్టార్ట్ చేయండి. దానివల్ల మీకు ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలంటే ఇక్కడ మీకు శుక్రుడు బాగుండాలి, ఇక్కడ నుంచి బుధుడు బాగుండాలి. శుక్రుడు బుధుడు అంటే ఇక్కడ మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చేస్తే లక్ష్మీదేవి విష్ణువుకు సంబంధించిన గ్రహాలు రెండు. ఇక్కడ మీకు దోషాలు ఉంటూ లేవు, కానీ శుక్రుడు తర్వాత లక్ష్మి వీళ్ళిద్దరిని ప్రసన్నం చేసుకోవాలి. యోగా ఇప్పుడు మనకి యాగాలు కానీ జపాలు కానీ 2 రకాలుగా ఉంటాయి. మనం పాజిటివ్గా చేయొచ్చు, నెగిటివ్ చేయొచ్చు. ఇప్పుడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని మీరు ఆవాహన చేసుకోవాలి, అంటే వాళ్ళు ఇన్వైట్ చేయాలి. దానికి ఏం పరిహారం రవిశర్మ గారు చెప్తారు. చక్కగా మీరు ప్రతిరోజు కూడా ఉదయాన్నే మీ గృహమునందు స్నానం చేసిన తర్వాత విష్ణు సహస్రం పారాయణ మీకు వీలైతే చదవడం కానీ లేదంటే ఒక క్యాసెట్ సీడీ కానీ పెట్టుకుని ప్రతిరోజు వినడం కానీ చేయండి. ఇది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. గోపీకృష్ణ గారు, మీరు న్యూమరాలజీ ట్రైనింగ్ క్లాసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు కదా, సో మరి మీ ప్యానెల్లో ఆల్రెడీ పరిహారాల కోసం కూడా మనకి రవిశర్మ గారు ఇట్లానే చాలా మంది ఉన్నారు అని చెప్తున్నారు. మరి క్లాసెస్ లో కూడా వాళ్ళకి వీళ్ళతో కూడా క్లాసెస్ చెప్పిస్తారా? అసలు క్లాసెస్ గురించి చెప్పండి. న్యూమరాలజీ క్లాసెస్ మనకు వచ్చేసి ఈ 12, 13, 14 ఈ 3 తేదీలు అనుకున్నాం. అక్కడి నుంచి ఇది చాలామంది ఎక్కడ చేస్తారంటే విజయవాడ, గుంటూరు, వైజాగ్, ఇంకా ఎక్కడ అంటే హైదరాబాద్లో జరుగుతాయి. ఇక్కడ నుంచి బయట ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికి రాగానే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మనకు కావాల్సిన అకామిడేషన్ కానీ వైద్య సదుపాయాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి బయట వాళ్ళు వస్తారు. హైదరాబాద్లో మాత్రం జరుగుతాయి. ఇక్కడ 12వ తేదీ ఫస్ట్ డే ఏదైతే ఉంటుందో టైం వచ్చి 10 to 5 దాకా టైమింగ్స్ ఉంటుంది. బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అంటారు. దీంట్లో 2 కోర్సులు ఉంటాయి. ఆ మొదటి రోజు మొత్తం మీకు జ్యోతిషానికి న్యూమరాలజీకి ఉన్న సంబంధం ఏంటి, అస్సాముదానికి ఉన్న సంబంధం ఏంటి, చిన్న మీకు టిప్స్ ఎలా ఉంటాయి, ఈ పేర్లు ఎలా రాసుకోవాలి, నేమ్ కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మొదటి రోజు చెప్పడం జరుగుతుంది. ఇక 2వ రోజు వచ్చి 13వ తేదీ. 2వ రోజు ఏం చెప్తారో అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. ఈ అడ్వాన్స్ కోసం నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, ఫారెన్ ఎప్పుడు వెళ్తాను, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, సంతానం ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ వెన్ అన్న క్వశ్చన్స్ అనేవి కూడా ఇది చెప్తారు. ప్రిడిక్షన్స్ గుర్తుంచుకోండి, న్యూమరాలజీలో ప్రిడిక్షన్స్ చెప్తున్నారు. మీరు ఎప్పుడు టీవీలో ఎక్కడ విని ఉండరు. అడిగే ప్రశ్నకి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, వెంటనే ఆడి పేర్లు బాగాలేదనో దాంట్లో ఉందనో నెంబర్ బాలేదని చెప్పే బదులు ముందు ప్రశ్నకు సమాధానం అని చెప్పాలి. ఎప్పుడు ఉద్యోగం వస్తుంది యాక్యురేట్గా చెప్పాలి. ఎందుకంటే ఒక జ్యోతిష్ని కానీ ఒక న్యూమరాలజిస్ట్ కానీ గుర్తుపట్టాలంటే ఆయన ప్రిడిక్షన్ ఎంతవరకు చెప్తారు. ప్రిడిక్షన్ రావాలంటే సబ్జెక్ట్ పరంగా బాగా ఉండాలి, సంఖ్యాశాస్త్రం మొత్తం తెలిసి ఉండాలి. 2 ఆ వాక్కులో వాక్శుద్ధి అని ఉండాలి. వాక్శుద్ధి ఎప్పుడు ఉంటుంది? ఎదుటివాడి పర్స్ మీద కనుక ధ్యానం కనుక పెడితే వాక్శుద్ధి ఉండదు, వాళ్ళ జాతకం మీద ధ్యానం పెట్టాల్సి వస్తుంది. వాక్శుద్ధి ఒకటి వస్తుంది. ఇంట్యూషన్ పవర్ అంటారు. ఈ ఇంట్యూషన్ పవర్ ఏంటి కూడా ఇక్కడ మీకు అడ్వాన్స్ దాంట్లో చూపిస్తాం. డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే 7 ఉంటుందో, కేతు ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళకి సహజంగా ఇంట్యూషన్ పవర్ ఉంటుంది. లేదా ఎలా పెంచుకోవాలని కూడా అడ్వాన్స్ కోర్సులో చెప్పేసి భవిష్యత్తు మొత్తం చెప్పి ఉంటుంది. ఇక 3వ రోజు 14వ తేదీ వచ్చేసి మొత్తం ప్రాక్టికల్గా ఎట్లా చేయాలని వాళ్ళకి చూపించేయటం ఒకటి. అలాగే 4వ రోజు మీరు ఇక్కడ నేర్చుకున్నా కానీ మా గుర్తింపు ఏంటంటే ఎంజీకే న్యూమరాలజీ ఫౌండేషన్ నుంచి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇంతవరకు ఎవరు జాయిన్ అయ్యారు అని కనుక అనుకుంటే 2000 మంది అండి. మొత్తం ఇంతవరకు 2000 మంది మన ఆంధ్రప్రదేశ్లో ట్రైన్ కావడం జరిగింది. ఇప్పుడు జరిగేది 43వ బ్యాచ్. దీనికి ఏ వయో పరిమితి లేదు. కాలేజీ స్టూడెంట్ దగ్గర నుంచి 70 ఏళ్ళ వరకు నుంచి, హౌస్ వైఫ్ దగ్గర నుంచి, ఇంకా చెప్పాలంటే సిద్ధాంతులు కూడా ఉన్నారు. సిద్ధాంతులు ఉన్నారు, గుళ్ళో పూజారులు, పౌరోచన చేసుకున్న వాళ్ళు వచ్చారు, అస్ట్రాలజీ ఎంఏ పాస్ అయిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు ఎందుకు వస్తారు అని అంటే మీకు న్యూమరాలజీ ప్రత్యేకత ఏమిటంటే డేట్ ఆఫ్ బర్త్ లేవడానికి జ్యోతిశాస్త్రం ఏం చెప్పలేదు. నాకు ఆ ఇయర్ సరిగ్గా తెలియదు, టైం పెద్దవాళ్ళు రాసి పెట్టలేదు అన్నప్పుడు అప్పుడు మనకు సంఖ్యాశాస్త్రం ఓన్లీ పేరు మీరు చెప్పండి, పేరు మీదే మొత్తం జాతకం చెప్పచ్చు. అది ఎట్లా చెప్పాలన్నది ఇక్కడ దీనికి అడ్వాన్స్ చెప్పి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి 43 బ్యాచ్లు కంప్లీట్, 44వ బ్యాచ్ చేస్తాం. రైట్ అండి. మరో కాలర్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి శివకృష్ణ గారు. హలో హలో, నమస్కారం శివకృష్ణ గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను నా గురించి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాది 15/9/93. 15/9/93 అండి. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేను ప్రస్తుతం ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తున్నా, 2nd ఇయర్. ఓకే. సో స్టడీలో కొద్దిగా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి. అప్పట్లో ఉన్నంత కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు. ఓకే. ఫర్దర్ యాక్చువల్లీ నా సర్టిఫికేట్ లో వచ్చేసి 15/8 అని ఉందండి, ఆగస్ట్ అని ఉంది. నా యాక్చువల్ డేట్ ఆఫ్ బర్త్ 9th. ఓకే అండి, గోపీకృష్ణ గారు వివరిస్తారండి. సో ఇది మీకే కాదు, చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే మీకే కాదు అందరికీ ఉంటుంది. మీరు మీ గురించి అనుకోకండి. స్కూల్ సర్టిఫికెట్లోనేమో నాకు 16th డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, ఒరిజినల్ 7th ఉంది. లేదా మీదే
9th మీరు ఇప్పుడు చెప్తున్నారు స్కూల్ రికార్డులో 8th ఉంది. ఇది అందరికీ ఉంటుంది స్కూల్ రికార్డులో, ఎందుకంటే ఎస్ఎస్సి దాటిన తర్వాత ఎస్ఎస్సి వచ్చే వరకు 15 years కంప్లీట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ 15 years రిటైర్మెంట్ అప్పుడు సరిగ్గా 58 సంవత్సరాలు పనిచేయచ్చు. ఓ 3 ఏళ్ళు ఇక్కడ ఎక్కువ ఇస్తే 3 ఏళ్ళ ముందు వాళ్ళు రిటైర్ అయిపోతారు. కాబట్టి ఆ 10th క్లాస్కి 15 years చూసి చాలా మంది సర్టిఫికెట్ అట్లా పడుతుంది, మనమే అంటాం సర్టిఫికెట్ అట్లా పడింది అట్లా రాయించాము అంటారు. కానీ జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన 9 కరెక్ట్ అవుతుంది, 8 కరెక్ట్ కాదు, 8 సర్వీస్ దాంట్లో వస్తుంది. ఇక మిగిలింది చదువులో కాన్సన్ట్రేషన్ లేదు దాని లేదనంటే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్న తర్వాత శుక్రుడు బాగానే ఉన్నారు, అలాగే డెస్టినీ వచ్చేసి సూర్యుడు బాగానే ఉన్నాడు. నెంబర్ 2 మీకు కావాల్సిన కాన్సన్ట్రేషన్ ఏమి కావాలనంటే ఇక్కడ నుంచి మీకు వాయిదా వేసే పద్ధతి ఒకటి నెంబర్ 6 వాళ్ళకి. వాయిదా వేసే పద్ధతి అంటే ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు, రేపు సండే కదా రేపు చదివేద్దాం అనుకుంటారు, సండే వస్తుంది టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా ఇది చూసి మండే రేపు ఖాళీ కదా మండే చదువుకుంటారు. వాయిదా వేసే పద్ధతి ఒకటి ఉంటుంది, వాయిదా వేసే పద్ధతి ఒకటి మానుకోండి. 1 2 కాన్సన్ట్రేషన్ రావాలంటే తెల్లవారుజాము మీరు 4:30-5కి లేచి 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక 2 గంటలు మీరు చదువుకుంటే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఇక్కడ మీకు గ్రహాల్లో కూడా ఏ గ్రహాలు మీకు ఇక్కడ దుష్టగ్రహాలు కానీ మీకు ఇవి కానీ ఇలాంటివన్నీ ఏమీ లేదు. చదువులకు సంబంధించిన కాన్సన్ట్రేషన్ ప్లస్ మీకు గవర్నమెంట్ ఉద్యోగం కూడా వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే రవికారకుడు ప్రభుత్వ ఉద్యోగానికి, అలాగే చదువు బాగా రావాలంటే సరస్వతీదేవి కావాలి. సరస్వతీదేవికి సూర్యుడికి సంబంధించిన పరిహారం రైశ్వర్మ గారు చెప్తారు. మీరు మీ దగ్గరలో ఏదైనా సరస్వతి అమ్మవారి దేవాలయం కనుక ఉన్నట్లయితే ఆ దేవాలయం నందు మీరు చక్కగా అమ్మవారికి సరస్వతీదేవి యొక్క పూజ చేయించుకోండి, అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది. అలాగా సూర్యనారాయణమూర్తికి ప్రతి ఆదివారం ఉదయం స్నానం చేసే మరుక్షణం ఒక 12 నమస్కారాలు సూర్యనారాయణమూర్తికి 12 నమస్కారాలు చేయండి. ఇలా చేసినట్లయితే కనుక మీకు ఆ చదువు విషయంలో బాగా మీకు విశేషంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పబడుతుంది. రైట్ అండి. గోపికృష్ణ గారు మీకు న్యూమరాలజీలో 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ 20 years లో చాలా మందికి న్యూమరాలజీ పరంగా వాళ్ళకి జాతకం చెప్పడం జరిగింది. సో ఇలా మీ దగ్గర చెప్పించుకుని సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో ఒక సక్సెస్ స్టోరీని ప్రేక్షకులతో పంచుకుంటారా? ఒక చిన్న మాట కరెక్షన్ చేస్తాను, సక్సెస్ స్టోరీ ఉండదు. సక్సెస్ అంటే విజయము, స్టోరీ అంటే కథ అనమాట. ఈయనంది టీవీలో అందరిలో కథలు చెప్తున్నాడు అనుకుంటారు. మనం ఎవరైనా చెప్తుంటే కథలు చెప్పమాకంటాం. మనం రియల్ చెప్పాలి కాబట్టి రియల్ ఇన్సిడెంట్ 20 ఏళ్లలో కొన్ని 100,000 మంది కింద సామాన్యుల దగ్గర నుంచి ఏపీస్ దాకా చాలా మందికి వాళ్ళు మంచి జరిగే సక్సెస్ పొందారు. కాబట్టి అలాంటి ఇన్సిడెంట్లు మనకి ఎన్నో తెలుస్తుంటే అందరికీ తెలిసిన వాళ్ళు చెప్పాలి. మా ఇంట్లో సుబ్బారావు ఉన్నాడు, ఆయనకి ఏదో చెప్పాను ఉద్యోగం వచ్చింది, ఆ పలానా ఊళ్ళో ఇంకెవరో ఒక ఆవిడ ఉంది ఏదో పేరు అంటే వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి, అందరికీ తెలిసిన కామన్ ఇవి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సుప్రియ అని పేరు వినే ఉంటారు మీరు. ఒక 10 years బ్యాక్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియో. ఆవిడ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా చేసింది. అక్కడ అబ్బాయి ఎవరు పవన్ కళ్యాణ్, ఇక్కడ అమ్మాయి హీరోయిన్. సో ఆ సినిమా ఏదో కారణాల చేత ఫెయిల్ అయిపోయింది. 3 రోజులు అన్న నీళ్ళు 2 ఏళ్ళు డిప్రెషన్లో ఉందన్నమాట. అప్పుడు